నరుడు ఈ భూమిపై జన్మించే సమయం, అలాగే నరుడు ఈ భూమిని వదిలి వెళ్ళే సమయం, ఈ మధ్యకాలాన్ని జీవితకాలం అంటారు. ఈ జీవితకాలంలో యుద్ధం అయితే తప్పనిసరిగా చేయాల్సిందే. ఒక్కోసారి విద్య కోసం అవ్వచ్చు, ఒక్కోసారి క్రియ కోసం అవ్వచ్చు, కొన్నిసార్లు పరిస్థితులతో పోరాడాల్సి వస్తుంది. కానీ ఆ యుద్ధం ఎదుర్కోవాల్సిన సమయంలో ఈ ప్రకృతి మనకి ఒక చక్కని గుణాన్ని ఇచ్చింది. అదే ప్రయత్నం. చిన్నపిల్లని చూసారా? తను ఏమి చెప్పలేకపోతాడు, ఏమీ అర్థం చేసుకోలేకపోతాడు. కానీ తన చిన్ని దేహంతో తన చుట్టూ ఉన్న పరికరాలను తాకాలని చూస్తాడు. నిలబడతాడు, పడతాడు, మళ్ళీ నిలబడతాడు. ఆఖరికి తన కాళ్ళపై నడవడం నేర్చుకొని తీరుతాడు. ఎందుకంటే తను తన మనోధైర్యాన్ని కోల్పోలేదు. జీవితంలో యుద్ధక్షేత్రాలు చాలా వస్తాయి. కొన్నిసార్లు ఓటమికి ఎదురు వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఓడేది ఎవరు అంటే ఎవరైతే మనోధైర్యాన్ని కోల్పోతారో, యుద్ధభూమిలో దిగే ముందు తను మనసులో యుద్ధం చేయాలి అని చెప్పుకోవాలి. రణరంగంలో ఓడేవారికి మళ్ళీ అవకాశాలు వస్తాయి. కానీ మనోధైర్యం లేక ఓడిన వారికి రావు. ధైర్యాన్ని కోల్పోవద్దు.